హలో ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రపంచంలో జరిగే, దేశంలో జరిగే, రాష్ట్రంలో జరిగే హాట్ టాపిక్స్పై కొద్దిగా లేటుగా స్పందిస్తుంది. నేను ప్రతి ఫ్లాష్ న్యూస్పై స్పందించాను. చాలామంది వాళ్ళ పక్క గల్లీలో ఏమవుతుందో తెలియదు, కానీ వాళ్ళ రాష్ట్రంలో ఏమవుతుందో తెలియదు, వాళ్ళ దేశంలో ఏమవుతుందో తెలియదు, కానీ పక్క దేశాల్లో ఏం జరుగుతుందో వాళ్ళ తాతనో నాన్నమ్మనో వచ్చి చెప్పినట్టు మనకు కొన్ని గంటల్లోనే వీడియోలు, మరుసటి రోజే వీడియో వేసి తాము ప్రత్యక్ష సాక్షులు ఎట్లుంటారు కదా, అట్లా వాళ్ళు వీడియోలు చేసి వేస్తూ ఉంటారు. యాజ్ ఇఫ్ వాళ్ళే అక్కడ ఉండొచ్చినట్టు, ఇది జరుగుతుందని వాళ్ళకి ముందే తెలిసినట్టు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, వెనిజువేలా అనే దేశంపై అమెరికా దాడి చేసి వాళ్ళ ప్రెసిడెంట్ని అంటే కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళటం జరిగింది. నేను ఈ పరిణామాలను డే 1 నుంచి గమనిస్తూ ఉన్నాను. నేను చదివింది ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. వేరే వాళ్ళు ఛానల్ వాళ్ళు ఏం చదివారో ఏం తెలియదు నాకు, కానీ నేను స్పెషలైజేషన్ చేసింది ఇంటర్నేషనల్ ఎకనామిక్స్. నా జ్ఞానం ప్రకారం నాకు తెలిసిన విషయం ఏమంటే, ప్రపంచంలో ఇప్పుడు ఏమి జరిగినా ఒక ఫైనాన్షియల్ లింక్ ఉంటుంది దానికి. అంటే ఎవరికి భావనలు, కోపాలు, తాపాలు, కక్షలు ఇవన్నీ ఒక 5 to 10% ఉంటాయి. మిగిలిందంతా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఈ దాడులు, దేశాల మధ్య చిచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరిగే ఘర్షణ కూడా ఖనిజాల కోసం, నదుల కోసం, న్యాచురల్ రిసోర్సెస్ కోసం, యాక్సెసిబిలిటీ కోసం, దీనికోసమే అన్ని కొట్లాటాలని దీనికోసమే. పాకిస్తాన్ మధ్యలో ఉంటే మనకేం ప్రాబ్లం లేదు. ఇరాన్ గ్యాస్ గిన మనకు పంపించగలిగితే పాకిస్తాన్ ఒక మిత్ర దేశమే. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖనిజాలు భారతదేశానికి పంపగలిగితే, పంపే మార్గం సుగమం చేస్తే పాకిస్తాన్ కన్నా మంచి దేశం భారతదేశానికి ఇంకోటి లేదు. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ చైనా వయా ఆఫ్ఘనిస్తాన్ టు పాకిస్తాన్ తీసుకుపోతే భారతదేశానికి ఏం ప్రాబ్లం లేదు. అంటే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, నా ఆట సాగకపోతే ప్రాబ్లం వస్తుంది. మనం అమెరికాని బ్లేమ్ చేసే ముందు మన దేశం గురించి మనం ఒక్కసారి విశ్లేషించుకోవాలి. అయితే ప్రస్తుతం అమెరికా పెద్ద భూతంలా కనిపిస్తుంది కనుక, అసలు అమెరికా అంటే తన ఇంటెలిజెన్స్, తన మిలిటరీ పవర్తో దాన్ని యూజ్ చేసి వెనెజువేలా ప్రెసిడెంట్ని ఎత్తుకుపోయిందా?
అందరూ అమెరికా యొక్క టెక్నాలజీ, అమెరికా యొక్క మిలిటరీ, దీనంతా బాగా ప్రైజ్ చేస్తున్నారు. ప్రాక్టికలీ అక్కడ అది ఒక పెద్ద విషయం కాదు. వెనిజువేలా అనే దేశం ఖనిజ నిక్షేపాలు, ఆయిల్ ఉన్న పేద దేశం. ఆ దేశం డ్రగ్ మనీ పై ఆధారపడింది. వెనిజువేలా దేశంలో 2 విచిత్రాలు ఉన్నాయి. ఇది ఎవరు డిస్కస్ చేస్తలేరు మీతో. పెట్రోల్ పదార్థాలు అమ్ముకొని పొలిటీషియన్స్ బతుకుతున్నారు అక్కడ. డ్రగ్స్ అమ్ముకొని ప్రజలు బతుకుతున్నారు అక్కడ. అంటే ఎవరి సంక్షేమం వాళ్ళు చూసుకుంటున్నారు. ఆయిల్ వెల్స్ అమ్ముకొని పొలిటీషియన్స్ అక్కడ తమ జీవితం సాగిస్తున్నారు. ప్రజలు డ్రగ్స్ తయారు చేసి డ్రగ్స్ అమెరికాకు సరఫరా చేసి, లేదా ఇతర లాటిన్ అమెరికా దేశాలు, యూరప్కి సప్లై చేసి వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వెనిజువేలా రెండు రకాల ప్రజలతో నిండి ఉంది. అయితే ఇప్పుడు అమెరికా అంటే చెప్పి మరీ దాడి చేసింది. అంటే దాడి చేస్తుంది అని వెనిజువేలా మిలిటరీకి బాగా తెలుసు. అందరూ ఏమంటున్నారంటే అక్కడ రష్యన్ మిసైల్స్, చైనీస్ మిసైల్స్ అసలు ఏం పీకలేకపోయాయి, ఏం చేయలేకపోయాయి. అమెరికా రాడార్స్ వెనిజువేలా ఎయిర్ స్పేస్ని జామ్ చేసి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా చేసినాయి. ఆ దెబ్బకు డెల్టా ఫోర్స్ అనే ఒక కమాండో ఫోర్స్ వెనిజువేలా రాష్ట్రపతి బిల్డింగ్ పైన వచ్చి వెనిజువేలా రాష్ట్రపతిని ఎత్తుకుపోయాయి. ఇది వీళ్ళు చెప్తున్న స్టోరీ. మనం అందరం చప్పట్లు కొడుతున్నాం. అమెరికా ఎంత పవర్ఫుల్ కంట్రీ, ఎంత పవర్ఫుల్ కంట్రీ, వా 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 వా. మీరు ఒకటి గమనించాలి, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఫెయిల్ అయి పారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ టోపోగ్రఫీ ఏమి, ఆఫ్ఘనిస్తాన్లో ఎలాంటి ఎయిర్ టు ఎయిర్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ లేవు. అందరూ AK-47 పట్టుకొని గ్రౌండ్ ఫోర్సెస్ ఉన్నాయి. అక్కడ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఈజీ. ఎయిర్ సర్వేలెన్స్, ఇంటెలిజెన్స్ ఇవన్నీ గ్యాదర్ చేసి చాలా ఈజీ ఆఫ్ఘనిస్తాన్లో. అక్కడ అమెరికా ఫెయిల్ అయి పారిపోయి అమెరికాకు వాపసు వెళ్ళిపోయిన ట్రూప్స్. ఇది అమెరికా సత్తా. అంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి కంట్రీలో తోకముడిచిన అమెరికా కొన్నేళ్లకే వెనిజువేలాపై దాడి చేసి తన రాష్ట్రపతిని ఎత్తుకపోగలిగింది. అంటే సడన్గా అమెరికా అంత పవర్ఫుల్ ఎట్లయిపోయింది. ఒకవైపు యుక్రెయిన్లో అమెరికా ఏమీ చేయలేక చేతులెత్తేసి పుటిన్ని చూసి భయపడి యూరప్ దేశాలను ఉసుగొలుపుతుంది. తానే ఎందుకు దిగుతలేదు? వాళ్ళ దగ్గర మిసైల్స్ లేకనా? అన్నీ ఉన్నాయి కదా ఆయుధాలు. యుక్రెయిన్ దేశంలో కూడా వాళ్ళు దిగొచ్చు కదా, ఎందుకు దిగుతలేరు? నేను మీకు ఒక ప్రాక్టికల్ రహస్యం చెప్తా. అమెరికాలో కొంత అంటే బాగా రిచ్ ఉన్నవాళ్ళు, అంటే మనకు తెలియకుండానే, అంటే ప్రపంచానికి తెలియకుండా డ్రగ్ మనీపై ఆధారపడి ఉన్నారు. అమెరికా దేశస్తులే. అంటే వెనిజువేలాతో లింక్ పెట్టుకొని సామ్రాజ్యాలే నడుపుతున్నారు అమెరికాలో.
అదే కాకుండా అమెరికా దేశం ఒక డ్రగ్ కన్జ్యూమింగ్ క్యాపిటల్గా మారుతుంది. అంటే అక్కడ దేశస్తులు తమ పేదరికాన్ని మర్చిపోవడానికి డ్రగ్ తీసుకోవడం అక్కడ విచ్చలవిడిగా పెరిగిపోయింది. అలాగే గన్ లాస్ స్ట్రిక్ట్గా లేకపోవటం, తరచూ మాల్స్ మీద పబ్లిక్ ప్లేసెస్లో కాల్పులు జరపడం, అంటే ఇదంతా డ్రగ్స్ తీసుకున్న దాని రిజల్ట్స్ ఇవన్నీ. అయితే ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమంటే అమెరికా అంత ఈజీగా వచ్చి ఒక ప్రెసిడెంట్ని ఎట్లా ఎత్తుకపోయింది? అమెరికా మిలిటరీ పవరా లేదా కమాండోస్ చాలా మంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? మీరు గమనిస్తే అమెరికా చెప్పి మరీ దాడి చేసింది. చెప్పి మరీ దాడి చేసిందంటే ఏదో రకమైన కాన్ఫిడెన్స్ అమెరికాకు ఉంది, మనం ఈజీగా అక్కడ పోయి మన పని చక్కదిద్దుకొని వచ్చేయచ్చు. ఇక్కడ అమెరికన్ ఇంటెలిజెన్స్ అండ్ డ్రగ్ మనీ, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అమెరికన్ ఇంటెలిజెన్స్ డ్రగ్ మనీని యూజ్ చేసి ప్రపంచంలో ఎన్నో చోట్ల వాళ్ళ కంట్రోల్ని నిలబెట్టుకుంటున్నారు. అమెరికన్ ఇంటెలిజెన్స్ డ్రగ్ నెట్వర్క్ని బాగా గుర్తుపట్టి వెనిజువేలాలో ఉన్న మిలిటరీ కానివ్వండి, గవర్నమెంట్ శాఖలో, అంటే ఈవెన్ మడురో యొక్క బాడీ గార్డ్స్, అంటే వాళ్ళ పెనిట్రేషన్ ఎట్లుందంటే ఆ ప్రెసిడెంట్ యొక్క బాడీ గార్డ్స్ కూడా సిఐఏ ఏజెంట్సే. అక్కడ ఈ మిసైల్ బ్యాటరీ యూనిట్స్ నడిపే వాళ్ళు కూడా సిఐఏ ఏజెంట్సే. అంటే ప్రెసిడెంట్ తప్ప బహుశా పెండ్లం కూడా సిఐఏ ఏజెంట్ అయి ఏంటదేమో. అంటే అంత ఈజీగా డీప్గా పెనిట్రేట్ అయిపోయారు. ఒక దేశంగాని దేశం ల్యాండ్ చేయడానికి ఛాన్స్ లేకుండా ఉన్న దేశం అది వెనిజువేలా. అంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడ ఒక చోట పోయి ప్లేన్ ల్యాండ్ మీద ల్యాండ్ అయ్యేటట్టు ఉండదు, అంత ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అక్కడ వెనిజువేలన్ మిలిటరీకి తెలిసినంత యుఎస్ మిలిటరీకి ఆపరేట్ చేయడానికి రాదు. అయితే అలాంటి దేశంలో, అది క్యారాకాస్ లాంటి థిక్లీ పాపులేటెడ్ నగరంలో హెలికాప్టర్లు వేసుకొని అమెరికా వాళ్ళు పోయి ఒక ప్రెసిడెంట్ ఎత్తుకపోయినారంటే దానికి ఒకటే ఒక కారణం, అక్కడ మిలిటరీ, అక్కడ పోలీసు, అక్కడ ప్రజలు అమెరికాకు అడ్వాన్స్గా అమ్ముడుపోయారు. దీనికి ఉదాహరణ మీకు చెప్తా. వెనిజువేలా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీలో దాదాపు ఒక 30 మంది క్యూబన్ మిలిటరీ వాళ్ళు చచ్చిపోయారు. ఇది ఎందుకు జరిగింది? క్యూబన్ మిలిటరీ వెనిజువేలాలో ఏం చేస్తుంది అంటే వెనిజువేలా ప్రెసిడెంట్కి తన సెక్యూరిటీపై నమ్మకం లేదు. అందుకోసం క్యూబా నుంచి సెక్యూరిటీ గార్డ్స్ తీసుకొని ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీకి పెట్టుకున్నాడు. అంటే ప్రెసిడెంట్కి తెలుసు మన బాడీ గార్డ్స్ అమ్ముడు పోయి ఉంటారు, కాబట్టి క్యూబా నుంచి నేను స్పెషల్ బాడీ గార్డ్ యూనిట్ని పెట్టుకుంటే వీళ్ళు నన్ను రక్షిస్తారు, కానీ మన వాళ్ళు మనల్ని రక్షించడని ప్రెసిడెంట్కే తెలుసు. అది ఆయన దౌర్భాగ్యం. ఇక్కడ పెద్ద ఇష్యూ ఏమంటే అమెరికా దాడి చేస్తుంది అని తెలిసినా, అమెరికా దాడి చేస్తున్నా అని తెలిసినా ప్రెసిడెంట్ ఏం చేయలేకపోయాడు. అక్కడ రష్యన్ మిసైల్స్ ఉన్నాయా, ఫైటర్ జెట్స్ ఉన్నాయా, చైనీస్ మిసైల్స్ ఉన్నాయి, ఇవన్నీ వేస్ట్. అక్కడ ఆపరేట్ చేసేవాడికి నైతికత లేదు, ఇంకా ఏం మిసైల్ పెట్టుకొని ఏం లాభం. అంటే ఇక్కడ
ఒక కంట్రీని దెబ్బకొట్టింది మిసైళ్ళు కాదు, ఫైటర్ జెట్లు కాదు, సామర్థ్యం లేక కాదు, కరప్షన్. ఒక డ్రగ్ మనీతో నడిచే కంట్రీలో ఎవరినైనా ఎప్పుడైనా కొనేయచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఆ మడురోను ఎత్తుకపోగానే మోదీని కూడా అలాగే చేస్తారా అని ఉటిగానే డిస్కషన్ అన్నట్టు. మోదీని కూడా ఎత్తుకపోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, అమెరికా తెలివైన పని చేయలేదు. వాళ్ళు ఏ రీజన్కి ఆ మడురోని ఎత్తుకపోయినరో అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ట్రెండ్ సెట్ చేసింది అమెరికా. ఎవడైనా ఎక్కడికైనా పోయి ఎవరినైనా అపహరించకపోతే ఇంకా ప్రపంచంలో ఎవడిని ఏమనలేడు. అమెరికా ఈ పని చేసినాక ఆలోచనలో పడ్డది. అమెరికా ఈ తప్పు చేసినాక ఆలోచనలో పడ్డది. మనం ఇంత పోయి మనం పెద్ద కమాండో ఫోర్స్, డెల్టా ఫోర్స్ పంపించి ఆ ప్రెసిడెంట్ లేపేసినాం, కానీ రేపు ఇదే పని రష్యా, సౌదీ అరేబియా లేదా ఇజ్రాయెల్ లేదా ఇతరత్ర దేశాలు, నార్త్ కొరియా, జపాను, చైనా, ఇండియా, ఇలాంటి దేశాలు ఇలాంటి ఏ పని చేసినా మనం ఏమనలేం. ఇప్పుడు ఈ పని చేసినాక యుఎస్ఏ ఆలోచనలో పడ్డది. ఇప్పుడు ఈ పట్టుకొచ్చిన వాడిని ఇడవాలన్నా వద్దా? ఇడిస్తే తప్పు చేసినట్టు అవుతుంది. పట్టుకొని ఉంచుకుంటే రేపు రష్యా ఏ దేశం అంటే ఆ దేశానికి పోయి ఎవడినంటే వాడిని ఎత్తుకొని వస్తుంది. వాళ్ళేం తక్కువ లేరు, వాళ్ళు ఏం తక్కువ లేరు. ఇండియా కూడా ఏం తక్కువ లేదు. రేపు ఇండియా కూడా ఇటువంటి పనులే చేస్తుంది. బంగ్లాదేశ్ పోయి వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ లేపేస్తుంది. పక్కకు పాకిస్తాన్ పోయి నవాజ్ షరీఫ్ని వీళ్ళని లేపుకొని వస్తుంది. ఏమన్నంటే వాడిని లేపుకొని వచ్చేస్తుంది. అప్పుడు అమెరికా ఏం చేయలేదు. ఎందుకు ఏం చేయలేదంటే నువ్వు కూడా లేపుకోరాలే, మేము కూడా అట్లే లేపుకోవచ్చు అనమాట. అంటే ఒక రాంగ్ ట్రెండ్ సెట్ చేసి తన ఆధిపత్యం చూపించుకోవడానికి పోయి అమెరికా చితికనబడ్డది. ఇప్పుడు అమెరికాకు ఇంకో భయం ఉంది, ఇది బాగా డిస్కస్ చేస్తలేదు. అమెరికాలో లాటిన్ అమెరికన్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంది. అమెరికా తన డెల్టా ఫోర్స్ పంపించి ఒక ప్రెసిడెంట్ లేపుకొచ్చింది, కానీ అమెరికా వ్యాప్తంగా ఉన్న లాటినోస్ వాళ్ళే మామూలు మనుషులు కారు. అక్కడ గన్ కల్చర్ చూసిన వాళ్ళు, అంటే మెక్సికో కానివ్వండి, లాటిన్ అమెరికన్ కంట్రీస్ కానివ్వండి, కొలంబియా, మెక్సికో, అదే కాకుండా ఇప్పుడు వెనిజువేలా, ఈ బ్రాజిల్, ఇక్కడంతా గన్ కల్చర్ ఎక్కువ, అమెరికా కన్నా ఎక్కువ, మాఫియాలు ఎక్కువ. సో అలాంటి వాళ్ళు అమెరికాలో కూర్చొని పుల్కాలు చేస్తారా, ఇడ్లీలు చేస్తారా? అంటే అక్కడ ఉన్న 1-2% పాపులేషన్ కూడా వాళ్ళకి తిక్క రేగిందంటే అక్కడ మాస్ షూటింగ్, మాస్ ఇవి కావచ్చు. అంటే అమెరికా లాంటి అగ్రరాజ్యము ఒక పిచ్చోని చేతిలో పోతే ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంది అనడానికి వెనిజువేలాపై దాడి అనేది చాలా ముఖ్యమైన ఇది. ఈ వెనిజువేలాపై దాడి అమెరికా తన మజిల్తో చేయలేదు, తన అంటే ఎయిర్ క్రాఫ్ట్తోని చెప్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరింది. మీరు ఇమాజిన్ చేయండి, క్యారాకాస్ లాంటి నగరంపై చుట్టుముట్టు యాంటీ మిసైల్ బ్యాటరీస్ ఉన్నాయి, ఏది ఆన్ చేయలేదు. అంటే అమెరికా అట్లా కేక్ వాక్ లాగా వచ్చి మా ఎయిర్పోర్ట్ పై దాడి చేసి, మిలిటరీ ఎయిర్పోర్ట్ పై దాడి చేసి, కొన్ని రష్యన్ విమానాలను నిలబడి ఉంటే దాన్ని పేల్చేసి ఆ మడును మట్టుకొని వెళ్ళిపోయింది. అంటే జస్ట్ ఇట్లా పేరెంటానికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. ఇది ఏ థర్డ్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఇప్పుడు సొమాలియాపై మీరు ఏం అవసరం లేదు, సొమాలియా అతిపేద దేశం కదా, అక్కడంతా డెజర్ట్ ఉంటుంది కదా, ఎప్పుడు సొమాలియా వాళ్ళు దాడి చేస్తుంటారు కదా, అమెరికా వెజల్స్ పై, నౌకలపై దాడి చేసి ర్యాన్సమ్ తీసుకొని విడిచిపెడతారు. మరి సొమాలియాపై అమెరికా ఎందుకు దాడి చేస్తలేదు?
ఇప్పుడు సొమాలియాను కూడా టేక్ ఓవర్ చేయొచ్చు కదా అమెరికా. ఎప్పుడు వచ్చి మన మీద పడుతుంటారు, షిప్స్ దోచుకుంటుంటారు. ఆమె సొమాలియాపై దాడి చేసి సొమాలియాని ఎందుకు అంటే కంట్రోల్లో తీసుకోవద్దు? తీసుకోలే. ఎందుకంటే అమెరికన్ మిలిటరీ అంత స్ట్రాంగ్ కాదు. ఇక్కడ స్టోరీ మొత్తం అమెరికా మిలిటరీ యొక్క గొప్పదనం పై అంటే ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే రేపు అమెరికా మిలిటరీని అందరు చూసి భయపడాలని. ఇక్కడ అమెరికా మిలిటరీ గొప్పదనం ఏం లేదు. ఇక్కడ డ్రగ్ మనీ, కరప్షన్ యొక్క గొప్పదనం ఉంది. అంటే ఈ కొలంబియా కానివ్వండి, వెనిజువేలాలో కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్ దగ్గర నుంచి, మిలిటరీ దగ్గర నుంచి, బాడీ గార్డ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని, అమ్మా నాన్నని కూడా, ప్రెసిడెంట్ వాళ్ళ అమ్మా నాన్నని కూడా కొనేయచ్చు. అలాంటి కండిషన్లు ఉన్న ఒక కంట్రీకి పోయి ప్రెసిడెంట్ ఎత్తుకురావడం పెద్ద పని కాదు. అందుకోసం ఎవడు పెద్ద స్టన్ కాలే, స్టాక్ మార్కెట్స్ కూడా షేక్ కాలే. మీరు అబ్జర్వ్ చేయండి, స్టాక్ మార్కెట్స్ షేక్ కాకుండా ఆరాము ఉన్నాయి. సౌదీ అరేబియా కన్నా ఎక్కువ చమురు నిల్వనున్న దేశంపై ప్రెసిడెంట్ని ఎత్తుకపోతే షేక్ అయిపోవాలి మార్కెట్. ఏం షేక్ కాలే. ఎందుకు కాలే? ఎందుకంటే అమెరికా శక్తి ఏమి, అది వీడిని ఎట్లా ఎత్తుకొని వచ్చింది చాలా మంది పెద్దవాళ్ళకి చాలా బాగా తెలుసు. కాబట్టి లైట్గా తీసుకున్నారు. రేపు అమెరికా ఎట్లా ఏడుస్తుంది వాడిని పెట్టుకొని అని కూడా క్లియర్గా తెలుస్తుంది. వాడు మడూరో పోగానే అక్కడ ఏం చేస్తున్నాడంటే అమెరికా కోర్టులో నేను ప్రిజనర్ ఆఫ్ వార్ అన్నాడు. అంటే ఇది అమెరికాని చెప్పించింటుంది. నువ్వు పోగానే మా కోర్టులో ఐఎమ్ ప్రిజనర్ ఆఫ్ వార్ అని చెప్పు. అంటే చెప్పంగానే ఏమవుతుందంటే ప్రిజనర్ ఆఫ్ వార్కి యుఎన్ చార్టర్ కింద కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఆ వెసులుబాట్లు మేము నీకు కల్పిస్తాము. అంటే మేము ఇలాంటి పని చేసినా మేము అంటే ఇంటర్నేషనల్ లాని మేము ఫాలో చేసినట్టు యాక్టింగ్ చేస్తాం. ఏదో రోజు కర్మజాలి మీ దేశానికి నిన్ను పంపించేస్తాం. కర్మజాలి ప్రెషర్ ఎక్కువైతే. ఎందుకంటే మేము చేసిన పనికి రేపు అందరూ స్ఫూర్తి పొంది పక్క దేశం వాళ్ళ రాష్ట్రపతులను, మన ఇప్పుడు గవర్నర్లను, ఇప్పుడు ఎవడో దేశం ఉంది, ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో ఎవడో ఒక గవర్నర్ లేపేస్తారు. రేపు ఏ చట్ట వ్యతిరేక పని ఏ దేశం చేసినా ఎవడు ఏం చేయలేడు. ఎందుకంటే అమెరికా చేసినాక మేము ఎందుకు చేద్దాం. ఎస్పెషల్లీ రష్యా, చైనా. అమెరికా ఇప్పుడు నెక్స్ట్ దేనిపై కూడా నైతికంగా మాట్లాడలేని పరిస్థితిలో వచ్చేసింది. ఇప్పుడు ఈ తతంగం అంతా దాని సారాంశం ఏమంటే ఒక దేశంలో కరప్షన్ ఎంత అంటే దేశాన్ని ఎట్లా మటమాయం చేసేస్తుంది. ప్రెసిడెంట్ కూడా ఒక ఇట్లా గల్లీలా ఇట్లా వచ్చి ఉన్న పేరెంటానికి పిలుచుకోపోయినట్టు పిలుచుకుపోయింది. యాక్చువల్గా జరిగింది అది. లేకపోతే తొక్కల సొమాలియా లాంటి దేశంలో మీరు దిగి ఏదైనా షిప్ నిడిపియాలంటే అక్కడ రెసిస్టెన్స్ ఘోరంగా ఉంటుంది. ఉట్టి AK-47 తీసుకొని దడ దాడి చేస్తారు. అంటే చిన్న కంట్రీస్, ఒక గల్ఫ్ కంట్రీస్లో మీరు సద్దాం హుసేన్ని కొట్టగలిగిన కానీ సద్దాం ఇరాక్ని కంట్రోల్ చేయలేకపోయారు, ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయలేకపోయారు, సిరియాని కంట్రోల్ చేయలేకపోయారు, పాలస్తీన్ మటుమాయం అవుతుంటే ఏం చేయలేకపోయారు. ఆఫ్రికాలో కొన్ని లిబియా లాంటి దేశాన్ని ఏం బీకలేకపోయారు. సడన్గా అమెరికన్ మిలిటరీ అంత సఫిస్టికేటెడ్ అయిపోయి జామర్స్ పెట్టేసి అనుకుంటే ఒక్క హెలికాప్టర్ కూడా వాపస్ పోయేది కాదు. ఇప్పుడు వెనిజువేలా దగ్గర ఉన్న మిలిటరీ హార్డ్వేర్తోని హెలికాప్టర్ని ఈజీగా లేపేయచ్చు. కానీ ఎవరు దాన్ని ఆన్ కూడా చేయలేదు. ఎందుకు చేయలే అంటే CIA నెట్వర్క్ నుంచి మిలిటరీ వాళ్ళని మొత్తం కొనేశారు. ఇప్పుడు భారతదేశం కూడా ఏం స్పందించలేదు. ఆందోళన కలిగించే విషయం ఇది అన్నది. ఎందుకు? అక్కడ వాడు ఈ ట్యాంకర్స్ ఉన్నాయి కదా, ట్యాంకర్స్ డీల్లో వీళ్ళు డబ్బు ఇచ్చినా వాడు పెట్రోల్ ఇవ్వలేదు, అంటే చమురు ఇవ్వలేదు. $1 బిలియన్ ఇండియావి అక్కడ స్టక్ అయి ఉన్నాయి. అవి తీసుకోగానే ఇక ఇండియా స్పందిస్తుంది.
ఇప్పుడు ఇండియా ఆందోళనకరంగా ఉంది అని ఎందుకు అంటుంది? ఎందుకంటే నా డబ్బు రావాలి. చూసిండ్రా ఇండియా ఎంత మంచిదో. మడురోని తస్కరించినట్టు మోదీని తస్కరించలేడు. ఇప్పుడు మోదీ ఎప్పుడు వరల్డ్లో తిరుగుతూనే ఉంటాడు, అక్కడ ఆ దేశానికి ఈ దేశానికి. ఆయన ఎయిర్ క్రాఫ్ట్ కూల్చొచ్చు, ఆయన కిడ్నాప్ చేసుకొని తీసుకోపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. మళ్ళీ అమెరికా ఎందుకు చేస్తలేదు? అమెరికా ఎందుకు చేస్తలేదు? రేపు అంటే ఏ కంట్రీని టచ్ చేస్తే ఏం కాదో ఆ కంట్రీని టచ్ చేయొచ్చు. క్యూబా చిన్న దేశం, అమెరికా గుద్దల సూదిన్నట్టు, అది అమెరికా ముడ్డిలో సూదిన్నట్టు క్యూబా చిన్నది, దాన్ని ఏం బీకలేదు అమెరికా. ఇన్నేళ్ళు అయిపోయాయి, దశాబ్దాలు అయిపోయాయి. ఎందుకు చేయలేదు అట్లా ఆపరేషన్స్ క్యూబాలో చేస్తే ఏమవుతుంది తెలుసా? క్యూబాలో అంతా దేశభక్తులు, క్యూబా దేశస్తులు కమ్యూనిస్టులే కానీ దేశభక్తులు. వాళ్ళకి తిక్కరేగిందంటే అమెరికాలో ఉన్న క్యూబన్స్ వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు క్యూబా కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకోసం అమెరికా క్యూబాని గెలకదు. గింత దేశాన్ని గెలికంది వెనజువేలా లాంటి పెద్ద దేశం రాష్ట్రపతిని ఎత్తుకొని వచ్చిందంటే దీంట్లో ఎంత వాళ్ళ సత్తా ఉందో, ధైర్యం ఉందో. ఇప్పుడు ఎందుకో సౌదీ అరేబియాని ప్రిన్స్ నేను ఎత్తుకరాదు, ఎందుకో సల్మాన్ని ఎత్తుకరావచ్చు కదా. ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ పోయి నీ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ దింపు. అంటే మనకు స్టోరీస్ కుక్ చేసి, ఇప్పుడు మనకేమంటే అదొక మిలిటరీ దీని నుంచి షిప్ నుంచి అక్కడ జామర్స్ ఉన్న హెలికాప్టర్స్ బయలుదేరి ఆ కారకాస్ నగరం చుట్టూ జామర్స్ అంతా ఏర్పాటు చేస్తే అప్పుడు వీడు హెలికాప్టర్లో వచ్చి మడూరని తీసుకుపోయారట. ఏం స్టోరీస్ వెళ్తారా మీరు? దీనికి మెయిన్ కారణం కరప్షన్. అంటే ఎవ్వడు గ్రౌండ్లో మిలిటరీ వాడు స్పందించడానికి రెడీగా లేడు. 30 మంది క్యూబన్ సెక్యూరిటీ గార్డ్స్ చచ్చిపోయినాడు. దానికి కారణం ఏమంటే మడూరోకు కూడా తెలుసు నా సెక్యూరిటీ గార్డ్స్ అమ్ముడుపోయినారు, ఎప్పుడైనా నేను అరెస్ట్ కావచ్చు అని ముందే వాడికి తెలుసు. కానీ క్యూబన్ మిలిటరీకి తెలియదు, అందుకోసం క్యూబన్స్ చచ్చిపోయారు. లేకపోతే క్యూబన్స్ తెలిస్తే క్యూబన్స్ పారిపోయేటోడు. వీడికే గ్యారంటీ ఉన్నాక మేమెందుకు చావాలి వీడి కోసం అని వాడు వెళ్ళిపోయేటోడు. వాడికి తెలియదు, పాపం చచ్చిపోయారు. ఇప్పుడు క్యూబా వెనజువేలాతోని ఏమేమి గుంజాలనో అది గుంజేస్తుంది. అంటే తెలిసి క్యూబన్ సెక్యూరిటీ గార్డ్స్ని బలి పశువులు చేశారు వెనజువేలా. దాని పర్యవసానాలు వెనజువేలా చెల్లించాలి క్యూబాకు. ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఇంత కాంప్లికేటెడ్ ఉంటుంది. మనకేమో డ్రామా కావాలి. ఇక అమెరికా మోదీని తస్కరిస్తుందా, వాడిని తీసుకుపోతుందా, అన్ని స్టోరీస్. మోదీని ఎట్లా తీసుకుపోతుంది? వాడేం పల్లిపాటానా? దయచేసి మన ఊహకు కూడా కొద్దిగా ఉండాలి, పరిమితులు ఉండాలి. నేను అదే చెప్తున్నా కదా, క్యూబా చిన్న గుండుసూది లాంటిది, అమెరికా పక్కకు చిన్న ఉంటుంది. ఇవ్వడు ఏం చేయలేకపోతుండే. ఎందుకు? అక్కడ రష్యన్ మిలిటరీ బ్యాటరీస్ ఉన్నాయి. అక్కడ క్యూబాలో రష్యన్ మిలిటరీ మిసైల్స్ ఉన్నాయి, అక్కడ మిసైల్ బ్యాటరీస్ ఉన్నాయి. క్యూబా దిక్కు చూడమని చెప్పండి అమెరికా. అంటే ఎంతో ఫోర్స్ యూజ్ చేస్తే క్యూబాని వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. ఆ చిన్న దేశం క్యూబాపై దాడి చేయడానికి అమెరికా ఉత్సవం వేసుకుంటుందంటే, వెనిజువేలా ప్రెసిడెంట్ని ఎత్తుకొని వచ్చిందంటే అది ఎంత ఈజీ పని ఉంటుంది వాళ్ళకి చూడండి. కాబట్టి అందరూ ఇది అమెరికన్ మిలిటరీ మైట్ అని, ఈ ట్రంప్ అనుకుంటే ఏ దేశంలో అయినా ఏమైనా చేయగలడు అనేది పచ్చి అబద్ధము. నేపాల్లో జరిగే గొడవలు, బంగ్లాదేశ్లో జరిగే గొడవలన్నీ అమెరికా సృష్టించినవే, నో డౌట్. అంటే ఇది ఇండియాని ఇబ్బంది పెట్టడానికి చేసిన
కుట్రనే, నో డౌట్. కానీ ఇండియాలో ఇలాంటి సృష్టించగలరా అంటే సృష్టించలేరు అండర్ ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్. అదే ఇప్పుడు అమెరికాకు వచ్చిన పెద్ద చిక్కు. చిన్న దేశాలను రెచ్చగొట్టి అక్కడ తక్తపలాట్ చేయొచ్చు, అంటే ఉన్న గవర్నమెంట్ని పడగొట్టవచ్చు, కానీ మనలాంటి పెద్ద దేశాన్ని వాళ్ళు కదిలియాలంటే అయ్యే పని కాదు. ఎందుకు? ఇప్పుడు అవసరం వస్తే ఇండియా కోసం చైనా కూడా వస్తుంది, మేము ఉన్నామంట. ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది, మేము ఉన్నామంట. కాలేసి ఆస్ట్రేలియా మొన్న వచ్చింది, అమెరికా టారిఫ్ పెట్టంగానే ఆస్ట్రేలియా వాళ్ళు రండి రండి మేము కొంటామని, న్యూజిలాండ్ కూడా మేము కొంటామని. అంటే చూడండి, దాక్కొని ఉన్నారు అందరు. ఈ అమెరికా ఎక్కడ మిస్టేక్ చేస్తే అక్కడ మనం క్యాష్ చేసుకుందాం. అలాంటి దేశాలు చాలా ఉన్నాయి. రష్యా ఉంది, యూరోప్ వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే రిఫైనరీ మన దగ్గర ఉంది కదా. అంటే ఇమాజిన్, మనకి ఎన్ని, ఫిలిపీన్స్ ఉంది మనకు సపోర్ట్ చేస్తుంది, మయన్మార్ ఉంది మనకు సపోర్ట్ చేస్తుంది, చాలా దేశాలు ఉన్నాయి దాక్కొని ఉన్నాయి. ఎప్పుడు ఇండియాకి సపోర్ట్ చేద్దామని దాక్కొని ఉన్నాయి. అలాంటి దేశం ప్రైమ్ మినిస్టర్ని ట్రంప్ వచ్చి తీసుకుపోతాడా? కాబట్టి మనం అందరము ఇలాంటి డ్రామాటిక్ విజువల్స్ చూసి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ని అభాస్పాలు చేయొద్దు. ఇక్కడ జరిగేది ఏం లేదు. ఎక్కువ ప్రెషర్ వేస్తే ఆ మడవరం తెచ్చి మళ్ళీ ఒక మిలిటరీ క్యాప్లో తెచ్చి వెనిజువేలా విడిచిపెట్టిపోతారు, లేకపోతే రాజభోగాలతోని అమెరికాలోనే ఉంచుకుంటారు. ఇక్కడ వెనిజువేలాకు పోయేది ఏం లేదు, అక్కడ ట్రంప్కు వాడిని పెట్టుకొని కూడా చేసేది ఏం లేదు. వీళ్ళకి కావాలేమంటే ఈ డ్రగ్ మనీ ఫ్లో ఒక్కటి స్మూత్ కావాలి, ప్లస్ వెనిజువేలాలో ఉన్న ఆయిల్ని అన్ని దేశాలు కలిసి పంచుకోవాలి, న్యాయంగా పంచుకోవాలి. అన్యాయంగా అమెరికా ఒక్కటే పంచుకుంటా అంటే ఒప్పుకోరు. చైనా, రష్యా, ఇండియా ఇవన్నీ నేను ఒప్పుకోను, మేము ఒప్పుకోం, మాకు కూడా కావాలంటే మనోటరకు బ్లేమ్ చేస్తారు కదా మరి ఇదంతా, అంటే అవుతాగా అంటే అందరికీ ఆర్థికపరమైన లాభం వస్తుంది అంటే ఎవడు తమ్ముడు కాదు, ఎవడు అన్న కాదు. ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అమెరికా మిలిటరీ పవరు పనిచేయలేదు, కేవలం కరప్ట్ డబ్బులు, డ్రగ్ మనీ పనిచేసింది అని అందరికీ తెలియజేసుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.